ప్రైజ్ లార్డ్. దేవుడి నామకే మహిమ కలుగును గాక. ప్రభువైన యేసు క్రీస్తు నామంలో నా శుభాభివందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మీరందరూ కూడా బాగుందరు గాక. దేవుడి అట్టుకృప మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. దేవుడిని పరిశుద్ధ గ్రంథంలో మనం ఒక్కసారి చదువుకున్నాము. దేవుడు మనతో మాట్లాడుతున్న మాట విందాము. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట మనం ఒకసారి విందాం. యోబు గ్రంథము 26 అధ్యాయము 9, 10 ఈ 2 వచనాలు ఒకసారి మనం విని బలపడదాం. దేవుడు మనతోనే మాట్లాడినని వాక్యము మనం విన్నాం. వారి బాధలు కలిగినప్పుడు దేవుడు వారి మొరల ఇనును, వారి సర్వశక్తిని యందును ఆనందించుతున్నారు. వాడు అన్ని సమయములో దేవునికి ప్రార్థన చేయను. దేవుని ప్రియులారా, ఎవరైతే బాధలు కలుగుతాయో, ఇబ్బందులు కలుగుతాయో వాళ్ళు ఏం చేస్తారంట? ప్రార్థన చేస్తారు, మొరపెడతారు, దేవుడికి మొరపెడతారంట. అన్ని సమయంలో, అంటే ఒక సమయం అనేది లేదు దేవుడికి మొరపెట్టేదానికి. వాడు అన్ని సమయంలో దేవునికి ప్రార్థన చేయను. దేవుని ప్రియులారా, ఎవరైతే దేవుని నమ్ముకున్న బిడ్డలు ఉన్నారో వాళ్ళు అటు ఏదంట, వాడికి బాధ కలిగినప్పుడు వాడు దేవునికి ఏం చేస్తాడంట? మొరపెడతాడు. అయ్యా నా బాధ ఇదయ్యా, నా కష్టాలు ఇదయ్యా. ఈ లోక సంబంధాలు అయితే ఏం చేస్తారంటే పోయి ఇతరులకు చెప్పుకుంటారు. ఈరోజు చూడండి, తాగోవాడైనా అనుకో, తాగోడు కడిపి చెప్పుకుంటారు, ఇలాగరా అలాగా పారా క్వార్టర్ వచ్చి మంది వచ్చి అయిపోతుంది అంత, అన్ని పోతాయి పారా, నేనున్నాను, అది ఇంకేం అది ఇది అని అలాగ ఉంటారు. ఈ లోకంలో చాలా మంది ఆడవాళ్ళు ఉన్నారనుకోండి, ఈ లోక సంబంధమైన ఆడవాళ్ళు అయితే ఏం చేస్తారంటే ఆ ఇంటికి ఈ ఇంటికి పోయి చెప్పేస్తారు. ఏదైనా బాధ కలిగింది అనుకోండి, ఇబ్బంది కలిగింది అనుకోండి, ఆ ఇంటికి ఇంటికి పోయి చెప్తారు. అది ఎట్టబోయి కుటుంబం యొక్క జీవితం అంతా రోడ్డు పాలైపోతుంది. ఇలా అంట కదా గుసగుసలు, మనం రోడ్డు అమ్మడితో పోతుంటే గుసగుసలు ఆడుతుంటే వాళ్ళ ఇంట్లో ఇలా అంట అని. అయితే దేవుణ్ణి నమ్ముకున్న నీవే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ బాధ కలిగిందా, ఇబ్బందే కలిగిందా, సమస్య ఉందా, అనారోగ్యమే ఉందా, అప్పులే ఉన్నాయా, ఏం చేసినా నాకు కలిసి రాలేదని నీకు ఒక తలంపు ఉందా? అయితే దేవుడు చెప్తున్న మాట, భక్తుడు నీతో మాట్లాడుతున్న మాట, బైబిల్ గ్రంథం నీతో చెప్తున్న మాట ఏంటంటే, నీవు బాధలో, ఇబ్బందులు, కన్నీళ్ళు, కష్టాల్లో ఆయన అంటున్నాడు మొరపెట్టు. అన్ని సమయంలో ఏం చేస్తాడంటే, అన్ని సమయంలో దేవునికి ప్రార్థన చేయను. నువ్వు అన్ని సమయాల్లో దేవునికి ప్రార్థన చేసేవాడు అయితే నీ ఎదుట అది నిలవదు. ఎరుకో గోడలు ఇశ్రాయేలు ప్రజలతో నిలబడినాయి. వాళ్ళు ఏం చెప్పారంటే, అయ్యా ఈ దేశాన్ని మాకేం చేయం, మేము మా దారిని మేము వెళ్తాము, మాకు కొంచెం దారి అంటే వాళ్ళు తలుపులన్నీ మూతేసుకొని మిమ్మల్ని పోనీయమని వాళ్ళు బందోబస్తు చేశారు. వాళ్ళు ఏం చేయలేక ఆ యొక్క దానిని ప్రకారం కోసమే ప్రార్థన చేస్తే అన్ని సమయాల్లో వాళ్ళు దాన్ని ప్రార్థన చేశారు. అది అచ్చంగా అదే ఎరుకో కోట కూలినాయి. దేవుని ప్రియులారా, ఈ రోజు నీ సమస్య ఏదైనా సరే దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటున్నాడు, ఈరోజు నీవు దేవుణ్ణి నమ్ముకొని ఫలానా వారికి అడిగి నా సమస్య ఇలా ఉంది, నా యొక్క ఇలాగా ఉంది, నా కుటుంబంలో ఇలా ఉంది, నా పరిస్థితి ఇలాగుంది అని నువ్వు చెప్పుకుంటే వాళ్ళ ముందర నువ్వు చిన్న చూపు అయిపోవడమే తప్ప నీ సమస్య ఏమాత్రం తొలగదు. అందుకని దేవుడు వాక్యం చెలవిస్తున్నదంటే, మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను నమ్ముకోవటం ఆశీర్వాదము, రాజులను నమ్ముకోవటం యెహోవాను నమ్ముకున్న వారు ధన్యులు అని దేవుడు వాక్యము చెలవిస్తున్నది. దేవుని జీవము కలిగిన దేవుణ్ణి నీవు నమ్ముకొని ఈరోజు ఆయన ఎలాంటి వాడో నీకు తెలిస్తే నీవు ఆయన ఎన్ని టైం ప్రార్థన చేసేవాడు అంటావు. దేవుని ప్రియులారా, అనూకు అనే ఆయన దేవుడితో నడిచాడంట. దేవుడితో నడిచినాటికి నీకు ఏమయ్యా 360 రోజులు నువ్వు దేవుడితో నడిచినావంటే, 360 సంవత్సరాలు దేవుడితో నడిచినావంటే ఎలా నడిచావు? నీకు పెళ్లి కాలేదంటే పెళ్ళి అయింది అంటున్నాడు. పెళ్ళయింది, భార్య బిడ్డలు ఉన్నారు, అందరు ఉన్నారు, కానీ నేను దేవుడితో నడిచాను అంటే అన్ని సమయంలో ప్రార్థన చేసుకుంటున్నాడు. దేవుడి అతనికి దర్శనమిస్తున్నాడు, దేవుడిని మాట్లాడుతున్నాడు, దేవుడితో నడుచుకుంటున్నాడు. దేవుని ప్రియులారా, ఈరోజు నీ సమస్య ఏదైనా సరే దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు అక్కడ వాళ్ళ కాడికి వీళ్ళ కాడికి చేయకు, వాళ్ళు నేనేమి చేయలేరు. నీ సమస్యను ఒకరో కదిలించరు. అందుకనే యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు నీ తల ఎంటుకల్లో ఒకటైనా నువ్వు నలుపు చేయలేవు, తెలుపు చేయలేవు. ఈ రోజు రంగేస్తే పోవచ్చాం అనుకోని, కానీ దాన్ని ఒరిజినల్గా మనం చేయలేము. దేవుని ప్రియులారా, దేవుడు అంటున్న మాట, నీ సమస్య ఏదైనా సరే నువ్వు ఎత్తును మోర ఎత్తు చేయలేవు, తక్కువ చేయలేవు. కాబట్టి నీవు దాన్ని సాల్వ్ చేసే దేవుడు ఎదుటకు రా. దేవుడు నీకు చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు అన్ని సమయాల్లో నువ్వు మొరపెట్టినప్పుడల్లా ఆయన నీకు సమయించాలి. ఎందుకు మంచి మాట అని వాడిని బాధలు కలిగినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంట,
దేవునికి ఏం చేస్తాడో దేవుని మొరపెట్టును. వాడు దేవుడి సర్వశక్తుడు యందు ఆనందించుడు. వాడి అన్ని సమయంలో దేవునికి ప్రార్థన. వారు మొర ఏం చేస్తాడంట? వింటాడు. నా బిడ్డ నా ప్రార్థన నాకు ప్రార్థన చేస్తున్నాడు అనేది ఆయన వింటాడు. అన్ని సమయాలు, ఏ సమయమైనా ఆయన ఎనీ టైం ఆయన వింటా అంటాడు. అందుకని దేవుని పరిశుద్ధ గ్రంథంలో అంటున్నాడు, దేవుని ప్రజలు, దేవుని నమ్ముకున్న బిడ్డలు ఒకరితో ఒకరు ఏం మాట్లాడుకుంటారో ఆలకించి సోవిగ్గి ఆలకిస్తాడు. నీకేం పని లేదయ్యా, నీవు ప్రలోకంలో దేవదూతలు నిన్ను స్తుతిస్తున్నారే, ఆరాధన చేస్తున్నారే, మరి ఈ భూమి మీద ఈ మనుషులు మాట్లాడుకుంటే నీవు ఎందుకుయా సోవిగ్గి ఉంటున్నావంటే, నాకు వారి మీదే ప్రేమయ్యా. వాళ్ళు నా బిడ్డలు, నేను చేతలతో చేసుకునేవారు. ఈరోజు శోధనలో ఉంటారు, కష్టాల్లో ఉంటారు, కన్నీళ్ళలో ఉంటారు, సుఖము దుఃఖము రెండు బిడ్డలకు జతబార్చి ఉన్నాను. కాబట్టి ఏ సమస్యలో ఈ బిడ్డలు ఉంటారో, ఏ సమయాన్న వాళ్ళు నాకు మొరపెడతారో నేను అందుకని అది ఆలకిస్తాను. దేవుని పిల్లరా, దేవుడు అంటున్నమాట, నీవు దేవునికి ఎన్ని సమయాల్లో ప్రార్థన చేసాడైతే నీ ఎదుట ఏది కూడా నిలబడదు, ఏది కూడా ఆగదు. నువ్వు ఈ మనుషుల తట్టు చూస్తే మనుషులు నీకు మోసం చేస్తారు. ఈరోజు మనుషుల తట్టు చూస్తారు, ఈరోజు కుటుంబం ఏ ఊరు తట్టు నువ్వు చూసినా యజమానుల తట్టు చూస్తారు, లేకుంటే ఎవరెవరో తట్టు చూస్తారు. ఎవరినో చూసుకొని నాకు ఇతను నన్ను ఏ పరిస్థితుల నుంచి నన్ను గడ్డెక్కిస్తాడనుకుంటావు, కానీ ఆనాటికి వాళ్ళు పోనెత్తరు, ఆనాటికి వాళ్ళు అసలు నీకు జవాబే చెప్పరు. దేవుని పిల్లరా, అయితే దేవుడు అంటున్నాడు, ఎనీ టైం ఆయన నీకు మొరపెడితే ఆయన ఎనీ టైం నీకు సహాయం చేస్తాడు. ఆయన ఎందు నువ్వు ఆనందిస్తావు. అబ్బా, దేవుడు గొప్ప కార్యం ఈ సమస్య నుంచి నాకు విడిపించాడని నువ్వు ఆనందిస్తావు. ఎందువలన ఆనందిస్తావు? అందుకని వాడు సర్వశక్తుడు యందు ఆనందింపచేస్తాడు. దేవుని పిల్లరా, ఎవరైతే యేసు ప్రభుని నమ్ముకుంటారో, ఎవరైతే ఆయన పాదాల చెంతకు వస్తారో వాడు ఎప్పుడు కూడా ఆనందం ఉంటుంది. దుఃఖము అన్నీ వస్తూనే ఉంటాయి, అన్ని సుఖ దుఃఖాలు సమస్త ప్రతి మనిషికి వస్తుంది. దాంట్లో ఏ తేడా లేదు. డబ్బు ఉంటే రాదనే లేదు, లేకుంటే అందం ఉంటే రాదనేది లేదు, లేకుంటే ఉన్నతమైన స్థలంలో కూర్చుంటే రాదనేది లేదు. అన్నీ వస్తూ ఉంటాయి. కానీ వాటిలన్నిటి నుంచి మనల్ని విడిపించే దేవుడైతే ఒకడు ఉన్నాడు. వాటిని తెప్పించేవాడు ఉన్నాడు, విడిపించే దేవుడు ఉన్నాడు. వాటిని సమస్య నుంచి మనలను సాల్వ్ చేసే దేవుడు ఉన్నాడు. అందుకని దేవుడు వాక్యం చదివిస్తున్న మాట ఏంటంటే, నీవు నా ఎదుటకు వచ్చి అన్ని సమయంలో ఏంటంటాడు, అన్ని సమయంలో దేవునికి ప్రార్థన చేసేవాడు అయినాడు. అన్ని సమయాల్లో నువ్వు దేవుని పాదాలు పట్టుకుంటే ఈరోజు నీ కుటుంబం కానీ, నీ జీవితం కానీ, నీ బ్రతుకులో కానీ ఆశీర్వాదంగా ఉంటుందని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని ప్రియులారా, ఈరోజు నీవు దేవుని పాదాలు పట్టుకో. రేపుటిగానే నీ జీవితం ఎలాగ మారుతుందో నీకు తెలియదు. ఊహించిన రీతిలోకి నేను తీసుకోబోతాడు దేవుడు. అనేకమైన నీ యొక్క సమస్యల నుంచి, నీ కష్టాల నుంచి నువ్వు అనేకమైన ఆయన సాక్షులుగా నువ్వు చెప్పుకునేట్టుగా నీ దేవుడు అంత ఉన్నత స్థితిలోకి నేను తీసుకుపోతాడు. దేవుని ప్రియులారా, ఆయన సర్వశక్తి కలిగిన వాడు. ఎండి నాదే, బంగారం నాదే, సర్వం నాదేనని అగ్గయ్య గ్రంథంలో చెప్తాడు. సమస్తము నాదే, నాకు అన్ని నాయే అంటాడు ఆయన. ఈరోజు బంగారం ఎక్కడి నుంచి? మట్టిలో నుంచి వస్తుంది. మట్టి సృష్టించిన వాడే ఆయన. నువ్వు ఎండి చూసినా, బంగారం చూసినా, ఇనుమే చూసినా మట్టిలోంచి తీస్తారు. మట్టిని సృష్టించిన వాడు ఆయన. బంగారం, ఎండి సమస్తం ఆయనదే. ఆయన నీకు ఏదైనా చేయగలుగుతాడు. అయితే ఆయన చెప్తున్నమాట, అన్ని సమయాల్లో ఆయనకు ప్రార్థన చేసే బిడ్డలై మీరు ఉండాలని. దేవుడు నీకు ప్రార్థన చేసే బిడ్డగా నువ్వు ఉండి ప్రతి సమస్య నుంచి విడుదల చేసేసి దేవుని యందు నువ్వు, సర్వశక్తిని యందు నువ్వు ఆనందించేదానిగా, ఆనందించేవాడుగా నువ్వు ఉందుగాక. దేవుడు అటు కృప నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.